ఉన్నత విలువల కూర్పు ఓ తండ్రి తీర్పు. డాక్టర్ వెనిగళ్ల రాంబాబు నంది అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ టీవీ రచయిత. కలం మౌనముని స్వరం, ఇది లక్ష్మీ నరసింహస్వామి వరం. కడుపున పుట్టిన వారు కనుపాపలైతే తల్లిదండ్రులు కనురెప్పలై వారిని కాపాడుకోవడం, పెంచి ప్రయోజకులను చేసి ఒక ఇంటి వారిని చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం. ఆ తరువాత ఈ తల్లిదండ్రులే అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలుగా మారి ఆ బంధాలను కొనసాగించడం, బాధ్యతల బరువుల్ని మోయడం మరింత భారమైనప్పటికీ వారు అదంతా ఆత్మీయంగానే భావించడం భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. అయితే మాతాపిత పాద సేవ మాధవ సేవే అనుకునే రోజులు కాలగర్భంలో కలిసిపోయి కూడిక తీసివేతల మార్కెటింగ్ మాయాజాలంలో పడిపోతున్న నేటి కాలపు కొడుకుళ్ళు, కూతుళ్ళు. కొందరు కొమ్ములు కోరలు లేని బ్రహ్మ రాక్షసుల్లా మారిపోవడం బాధాకరం. వీరు తల్లిదండ్రులను ఎప్పుడైనా మార్చుకోవడానికి వీలుండే ఫిక్స్డ్ డిపాజిట్లు లాగానే భావిస్తున్నారు. అలా వీలుగానప్పుడు ఆ బంధాలను తెంచుకుంటున్నారు. వర్తమాన సమాజంలో విస్తరిస్తున్న ఈ విష సంస్కృతిని తుదముట్టించాలనే సంకల్పంతో రూపొందిన చిత్రం ఓ తండ్రి తీర్పు. ఇది ఓ తండ్రి తీర్పు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివారెడ్డి కొడుకుగా తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా నేలపై చాప వేసుకొని కూర్చొని అరిటాకులో భోంచేసినంత హాయిగా ఉంటుంది ఈ సినిమా. నటీనటులు కథలో లీనమవుతూ ఉల్లాసాలను, ఉద్వేగాలను సహజ సిద్ధంగా పండించారు. పాత్రధారులలో పసివారి నుంచి పరిపక్వత చెందిన వారితో కలగలిసి నిండుగా వెండితెర కలలాడింది. సంభాషణలు సూటిగా మనసును తాకుతాయి. కథలోని సంఘర్షణలను, సంవేదనలను ప్రతిఫలించి సందర్భోచిత గీతాలు హృదయ స్పందనలను పోలి ఉన్నాయి. పుట్టిన కొడుకు కూతురు పెడదారి పట్టినా ఆయన చేతుల మీదుగా అక్షరాలు దిద్దుకున్న విద్యార్థి మానవతా విలువలు మూర్తీభవించిన పోలీస్ ఆఫీసర్ అవటం చూస్తుంటే ఆ పెద్ద ఆయన తండ్రిగా విఫలమైన గురువుగా విజయం సాధించటం ఓ విశేషం. రక్తం పంచిన వారికి అర్హత లేదని ఆస్తిని పంచకుండా తన మలిసంజ కంజాయలు మిగిలిన కష్టార్జితాన్ని అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు అంకితం చేసి దంపతులిద్దరు కన్ను మూయటం గుండెను కలిచివేస్తుంది. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా అన్న అలనాటి చిత్రగీతాన్ని గుర్తుకు తెస్తుంది. హీరోగా కునాల్, హీరోయిన్ ఆకట్టుకున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ యథాశక్తి న్యాయం చేశారు. సాధనాల కేవి నరసింహారావు గార్ల పరిణతవాణి తలుక్కుమంది. రాజేంద్రరాజు కాంచనపల్లి గారి రచనతో పాటు అభినయ దర్శక పర్యవేక్షణలో, భీమవరపు ప్రతాప్ గారి దర్శకత్వంలో, లయన్ విజయ్ కుమార్ గారి ఆశీస్సులతో, శ్రీరామ్ దత్తి గారి నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకున్నది. కొన్ని సినిమాలు కమ్మని కాఫీలా ఉన్నాయంటారు, కానీ ఈ సినిమా వేమన పద్యంలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కుటుంబంతో చూడవలసిన గొప్ప చిత్రం ఓ తండ్రి తీర్పు. ఓ తండ్రి తీర్పు, ఇది ఓ తండ్రి తీర్పు. ధన్యవాదములు. మీ డాక్టర్ వెనిగళ్ల రాంబాబు, సినీ టీవీ రచయిత. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా. పెంపుడు కుక్కల్ని ఏసీ రూమ్ లో మంచాల పైన పక్కలో పడుకోబెట్టుకొని గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు చెప్పుకుంటూ మురిసిపోతున్నారే. కానీ పెంచి పెద్ద చేసి మీ ఉన్నత స్థితి చూసి గర్వించే తల్లిదండ్రులకు
చచ్చారు. కడుపే రగిలిన గుండె